ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. ప్రభుజీ ఇక్కడికి వచ్చి ఒక మాట చెప్పండి అంటే ఎలా ఎలా మొదలెట్టాలో ఎలా ఎలా చెప్పాలో కూడా అర్థం కావట్లేదు. కానీ మనసులో ఉన్న ఒక మాటలు చెప్తాను. నా పేరు వివేకానంద సార్, మా భార్య అనురాధ పేరు చేసి మా మా అమ్మగారికి కూర్చొని ఉన్నారు, శ్రీ రాధా గారి నేను ఇక్కడ ఉన్న రఘునందన్ ప్రభు అందరూ సత్యదేవ్ ప్రభు ఇంకా అందరి భక్తులకు మా దండోత ప్రణామాలు. ముఖ్యంగా ప్రభుజీకి దండోత ప్రణామాలు. రావడానికి ఒక మాట చెప్తాను. అంటే మీ ఇంట్లో సంతోషంగా ఉన్నారని ఎలా తెలుస్తుంది మీకు? సరే, ఎవరో అన్న బదులు ఇంట్లో తండ్రి ఉంటారు, తల్లి ఉంటుంది, తండ్రి ఉంటుంది. తండ్రి సంతోషంగా ఉన్నాడు అని ఎలా తెలుస్తుంది? ఇంటికి ఏదో వస్తువు తీసుకొని వస్తుంది, అంటే ఆఫీస్ వచ్చినప్పుడు ఏదో స్వీట్ బాక్స్ ఏదో తీసుకుని చీరలో ఏదో తీసుకొని వస్తుంది. తల్లి సంతోషంగా ఉందని ఎలా తెలుస్తుంది? చాలా సంతోషం అంటే వంట తీసుకొని వచ్చినట్టు తెచ్చుకోరు. అంటే అది ఇట్లా బాగుందంటే సంతోషం. భగవంతుడు సంతోషం ఎలా తెలుస్తుంది? ఇలాంటి సాధువులు వస్తున్నారంటే నేను ఈ గుడికి రావడం మొదటిసారి. కానీ అంటే విగ్రహాలు చూడగానే భద్రాచలం పోయిన ఆనందం వస్తుంది. మా ఫ్యాన్లో ఉంటే భద్రాచలం వెళ్ళి భాగవత వితరణ చేసి రావాలని ఉండే ధర్మమాసం ముందు 10వ తారీఖు. అయ్యో వెళ్ళేది కదా భద్రాచలం, రామవారి దర్శనం కాలేదు కదా అనుకున్నాను. కానీ ఇవాళ ఇక్కడ రావడం ఇక్కడ చూడగానే అమ్మగారు అట్లా కూర్చోవడం, ఆల్మోస్ట్ భద్రాచల విగ్రహాలనే అనిపిస్తుంది. భద్రాచలమే వచ్చాము ఇక్కడ. అయితే ఇవాళ స్వామి ఇంకా సంతోషంగా కనబడుతున్నాడు, ఎందుకంటే భక్తులు ఇక్కడ వచ్చారు కనుక. ప్రభు చేసి ఇక్కడ రోజు చూసేవాళ్ళు ఉంటారు. మరి ఇవాళ ఏమైనా వేరేగా ఏమైనా అనిపిస్తుంటుందా? మీరే చూసి చెప్పాలి. నాకైతే చాలా సంతోషంగా కనబడుతున్నట్టు అనిపిస్తుంది. విగ్రహాలు తిరుమలలో చాలా సంతోషం. అయితే ఇక్కడ నిలబడి మాట్లాడే అర్హత నాకు లేదు. కానీ ఒక విషయం మాత్రం చెప్తాను ఏంటంటే, ఇవాళ రేపు ఇంట్లో వాళ్ళ కోసం కూడా మనం చాలా మంది ప్రేమ చేయడానికి ఆలోచిస్తున్నారు. ఇంట్లో ఉన్న బంధువుల కోసం కూడా ప్రేమ చేయాలంటే ఆలోచిస్తున్నారు. అలాంటి రోజుల్లో తన కుటుంబం బాధ్యతలు తీసుకుంటూ, తన ఉద్యోగ బాధ్యతలు తీసుకుంటూ ఇక్కడ సేవ చేసే మాధురి మాతాజీ అండ్ ప్రసాద్ ప్రభు గారికి 3 పెట్టి మంచి వాళ్ళంటే చెప్పడం లేదు. నిజంగా హృదయం చూడడానికి ఎట్లుంటుంది అంటే ఇలా ఉంటుంది అంతే. నిజంగా మనసుతో చెప్తున్నా మాట. వాళ్ళు చేసే సేవ ఇవాళ రేపు చాలా మంది ఆలోచిస్తారు, ఏదో 10 మందికి తెలవాలని సేవ చేస్తారు. వాళ్ళు అలాంటి మనుషులుగా. మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. మేము ఏదో యాత్రకు వస్తున్నప్పుడు రాత్రి 1 అయిపోయింది ట్రైన్లో. ఇక్కడ పోయి వస్తున్నాం, వాళ్ళు గుర్తురాక 1 అయిపోయింది ట్రైన్లో. ట్రైన్ డిలే అయిందో ఏమైంది. ప్రతి 2వ ఏకాదశి రోజు, ఎవ్రీ సెకండ్ ఏకాదశి ఇక్కడ 24 గంటలు కీర్తన చేస్తారు. 24 hours ట్రాన్స్ఫర్. తయారు చేసి ఒక్కొక్కరు ఒక టైంకి వచ్చి 1-2 మధ్యరాత్రి కూడా చలైనా కష్టమైనా ఏదైనా ప్రతి 2వ ఏకాదశి ఈ గుడిలో రాముల వారి ముందు హరే కృష్ణ మంత్ర కీర్తన నాన్ స్టాప్ చేస్తారు. ఈ విషయం ఎంతమందికి ఈయన చెప్తారు? నేనే చేస్తుంటే పేపర్లు వేయించుకోండి, అన్నిట్లో ఈనాడు అన్నిట్లో వేయించారు, ఎక్కడ వేయించారు. భగవంతుడు ఆ హరిధామంలో ఏం చేశాడు? అది పేపర్లో ప్రభు చేశాడు. అదే మనసు, అది మాతృ మనసు. ఇక్కడ ఉదాహరణ ఎందుకు చెప్తున్నానంటే, ఆ రోజు మేము ట్రైన్లో లేట్ అయితే రాత్రి 1కి మేమందరం ఆలోచిస్తున్నాం,
అబ్బా ఇంటికి వెళ్ళి పడుకోవాలి, లేట్ అయిపోయింది, పొద్దున మళ్ళీ అన్నీ ఉంటాయి, జపం ఉంటుంది, ఎట్లా లేట్ అయిపోతుంది, ఆఫీస్ లేట్ అయిపోతుంది అని మేమంతా ఆలోచిస్తున్నాము. ఈ భార్యాభర్తలు ఈ దంపతులు మాత్రం ఇంటికి పోయి స్నానం చేసి 4ంటికి టెంపుల్కి వెళ్ళాలి, ఎందుకంటే ఏకాదశి రోజు అది మా స్లాట్, అక్కడికి వెళ్ళి కీర్తన చేయాలని ఆలోచిస్తుంది సార్. ఉజ్జయిని పోయి వస్తున్నాం, అందరం మర్చిపోయాం, ట్రైన్ లేట్ అయిపోయింది, అందరం మర్చిపోయాం. అంటే శారీరకంగా సంతోషపడడానికి ఏ విధంగా ఇంటికి వెళ్ళాలి, ఎప్పుడు ఏసీ ఆన్ చేయాలి, ఏ విధంగా ఆనందపడాలని ఆలోచిస్తుంది. కానీ ఈ దంపతులు మాత్రం ఇంటికి వెళ్ళి ఎంత త్వరగా స్నానం చేసి ఇక్కడికి రావాలి, ఎందుకంటే ఆ టైంలో మేము అక్కడ ఉండాలి. మేము మరి ఏంటి అందరం మర్చిపోయినాం. ఆ రోజు నెక్స్ట్ డే అందరూ చాలా లీవ్లు పెట్టేశారు. ఈయన మాత్రం మాతాజీ రోజు ఇద్దరు వచ్చి 4 గంటలు 5 గంటలు కీర్తన చేసి 4-5 గంటల కీర్తన చేసి మళ్ళీ ఆయన ఆఫీస్కి పోయి ఆఫీస్ బాధ్యతలు చూసుకొని మళ్ళీ ఇంటికి రావాలి. ఇది చాలా విషయం కాదు. ఈ 2-3 ఉదాహరణలు చెప్పి ఏదో వారి గురించి అంత చెప్పాను అనుకోండి. వారి గురించి చెప్పడం చాలా ఉంది, చాలా ఉంది. చాలా సింపుల్ డివోటీస్. ఇక్కడే కాకుండా రోజు ఇంకొక రామాలయం ఉంది ఆఫీస్పేట దగ్గర, కృష్ణాలయం. అక్కడికి వెళ్ళి చిన్నపిల్లల రోజు అంటే వచ్చారా చిన్నపిల్లలు అంటే కొన్ని పరిస్థితుల వల్ల స్లమ్స్ లో ఉంటారు వాళ్ళు, వాళ్ళకి ఎటువంటి అన్ని రకాల బ్యాడ్ హ్యాబిట్స్ ఉంటే కూడా ప్రభుజీ ఇక్కడ ప్రోగ్రామ్ చేసి అందరు నామాలు పెట్టుకొని అన్ని రకాల అలవాటు మానేసి అందరు జపం కూడా చేస్తున్నాం. ఇవాళ సొంత పిల్లలకు చెప్పడానికి ఆలోచిస్తున్నాము. ఆయన సొంత పిల్లలకి చేసి మళ్ళీ అందరు పిల్లలకు కూడా నేర్పిస్తున్నాడు. ఇద్దరు భార్యాభర్తలు నిజంగా ఇక్కడ ఈ కాలనీలో ఇక్కడికి వచ్చి కార్యక్రమం చేయడం, రాముల వారిని సీతారాముల హనుమాన్ని ఆనందించడం, ఇలాంటి ప్రోగ్రామ్ ఇక్కడ ఆర్గనైజ్ చేయడం, ఇంకొకరు మర్చిపోదలుచుకోలేదు. ఈ ప్రోగ్రామ్ ఇక్కడ కావడానికి ఇంకొక కారకుడు ఉన్నాడు, ఆయన పేరు సుబ్బారావు ప్రభు. ప్రభు ఇక్కడ వచ్చినప్పుడు మీ స్కెడ్యూల్ నాకు చెప్పలేదు, నాకు చెప్తే అన్ని లాగేసుకుంటాం అనేది మాకు చెప్పలేదు సార్. కానీ సుబ్బారావు ప్రభు ఉన్న దాంట్లో కూడా ఎక్కడెక్కడ సందు దొరికితే సందులో ప్రభుని పట్టుకొని ప్రభుజీ ప్రోగ్రామ్ చేస్తారా అంటే ప్రభుజీ ఒప్పుకున్నారు. ఆయన చాలా చోట్ల ప్రోగ్రామ్ చేస్తున్నా, చాలా బిజీగా స్కెడ్యూల్ ఉన్నా సరే నిజాంపేట అమెరికా, హైదరాబాద్ నుంచి అమెరికా పట్టు ఇది నిజాంపేట పడతారు కదా, అంటే ట్రాఫిక్ అంత కష్టం అయినా సరే రోజు ఇక్కడ వచ్చి ఇక్కడ ప్రోగ్రామ్ చేశారు. సో సుబ్బారావు ప్రభుకి హరిబోల్ చెప్తారు. ఇంకో విషయం ఏంటంటే రోజుకి ఈ మధ్యకాలంలో చాలా అవార్డ్స్ కూడా ఇవ్వబడుతున్నాయి. వారు కోరుకోవట్లేదు అవార్డ్స్, కానీ వారి కాంట్రిబ్యూషన్ వచ్చే ఫ్యూచర్ కాంట్రిబ్యూషన్ ఏంటంటే అందరికీ సులభంగా అర్థమయ్యేలాగా శాస్త్రాన్ని మంచిగా ఒక బుక్స్ రూపంలో, స్టోరీ బుక్ రూపంలో, పెద్దవాళ్ళకు శుభోదయ రూపంలో, చిన్నవాళ్ళకు కథా రూపంలో ఇంత బ్యూటిఫుల్గా ప్రజెంట్ చేసి ప్రభుపాద్ అంతులేని భక్తి ఆస్తిని ఇచ్చి వెళ్ళిపోలేదు ఉన్నారు, ఇక్కడ రూపంలో ఉన్నారు. కానీ ప్రభుపాద్ శిష్యులు ఇలాంటి భక్తులు ఆ ఆస్తిని మనం అనుభవించడానికి మన ముందు తీసుకొస్తున్నారు. సో అండ్ ఇవాళ మన ముందు అంటే వీరికున్నంత పేరు ప్రఖ్యాత అండ్ ఇంత రికగ్నిషన్ ఉన్న తర్వాత ఎంత సింపుల్ గా అక్కడ కూర్చున్నారంటే నిజంగా ఆయన మాట్లాడే ప్రతి మాటని ఆయన పాటిస్తున్నారు. లేకపోతే సాధ్యమే కాదు. మీరు ఎంత మంచి మనసుతో ప్రేమతో చెప్తారన్న విషయం నాకు తెలుసు. కాబట్టి పొడిగైనా కూడా అర్థం తెలుసు. కాకపోతే ఇంకా నేను ఆ పొగట్టి అర్హతని సంపాదించలేదు, ఆ విషయం చెప్తాను. దాంట్లో శ్లోకం కూడా ఉన్నది, టైం ఇస్తే ఎప్పుడు చెప్పేస్తారు. తోడతారు 4వ కన్నుల్లో.
విన్నది రికార్డింగ్ మరి ఎవరు చేశారు ఉన్నారు? శశం ప్రభు చేశారు. ఈ రికార్డింగ్ మళ్ళీ మీరు వినాలి. నేను వినబోతున్నాను ఒకసారి. నేను స్టార్టింగ్ కూర్చొని చాలా విషయాలు చెప్పారు. చాలా చాలా విషయాలు, ఎన్నెన్నో విషయాలు. ఇవన్నీ కూడా మనం రోజు ఒక 2-3 సార్లు వినండి. ఇంటే కానీ మనం హృదయంలో పోవు. కానీ మనం ఏ విషయమైనా తెలుసుకొని మనం భౌతిక దేవుడు పోవాలని అని చెప్పేసేది కదా. ఇంకేం వదలలేదు నాకు గౌరవంగా తెలియదు. గౌరవంగా జరిగే పాడించారు, అన్నీ చెప్పేశారు. అయితే మనం మళ్ళీ మర్చిపోవద్దు. మర్చిపోము కూడా. నారదుని యొక్క శుభ్రం ముకుంద సేవి అనేవి మర్చిపోయారు. మొదటి స్కందంలో ఉంది. నవై జనజాతు కథంచన ప్రజే ముకుంద సేవి అన్యవర్ అంగ సంశతి. నవై మర్చిపోయారు. దీని అర్థం చెప్తాం ఏంటంటే, మనం ఏం మర్చిపోయినా సరే ఒక్కసారి ముకుందుడికి సేవ చేసిన విషయం మాత్రం మర్చిపోలేము. ఎందుకంటే ఆ రస గ్రహం ఒక్కసారి మనం అనుభవిస్తామో మర్చిపోలేము. మరి ఇవాళ ఇక్కడ మీరు విన్న కథ కూడా మీరు మర్చిపోలేరు. ఎందుకంటే ఆ స్వామికి మీరు విన్నట్టు చూశాడు. అలానే ఇది విన్నదాన్ని మనం పాటియాలి. అందరం కూడా హరికృష్ణ మంత్రం వాడాలి. అందరం కూడా హరికృష్ణ మంత్రం జపం చేయండి. ఇంకా స్టార్ట్ చేయండి. ఇది చాలా చాలా ముఖ్యం. మన హృదయంలో పరివర్తన కావాలంటే ఇది చేయాలి. మీరు నిజమైన బహుమతి ప్రసాద్ ప్రభు మాధవి ఏదొచ్చుకున్నారంటే 16 మాలలు స్టార్ట్ చేయండి. 16 మాలలు ఇంత త్యాగం చేస్తున్నారు భార్య భర్తలు. ఇంత త్యాగం పెద్దవాళ్ళు. వారికి కూడా పెద్ద అమ్మాయి ఉంది, అబ్బాయి ఉన్నాడు, కుటుంబ బాధ్యతలు అన్నీ ఉన్నాయి. ప్రతి సంవత్సరమే ఒకరి తర్వాత వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్నగారు ఇద్దరు జరిగింది. కానీ ప్రోగ్రాం ఆగలేదు. ఒక్క వారం కూడా ప్రోగ్రాం ఆగలేదు. ఇంత జరుగుతుండే ఒక కుటుంబంలో కూడా. ఇన్ఫాక్ట్ ఇంకొక లాస్ట్ మాట చెప్తారు. మహేందర్ ఆయన చాలా పెద్ద రోజు ఉంది. మహేందర్ మాస్టర్ ఏంటో మహేందర్ ఫస్ట్ గచ్చిబౌలి ప్రోగ్రామ్ చేస్తే ఆయన వచ్చారు ప్రోగ్రామ్. ఆయన వచ్చిన తర్వాత ఆయన వచ్చి ఏం ఆలోచించిందంటే, ఆయన ఆఫీస్లో చాలా పనిస్తున్నారు ఆయన బాస్. నేను ఆ బాస్ని ఎట్లా హ్యాండిల్ చేసి ప్రోగ్రామ్స్కి రావాలని బాగా ఆలోచించాడు. లాస్ట్ లో బాస్నే పట్టుకొచ్చిండు. ఆ బాస్కి బాస్నే పట్టుకొచ్చి ప్రోగ్రామ్ కూర్చోబెడితే ఆయన ఇంటాడు, నన్ను ఇంటాడు. ప్రసాద్ ప్రభు తీసుకొని కూర్చున్నారు. ఈ రోజు కూడా మర్చిపోలేదు. ఇలానే కూర్చున్నారు. మాధవి ప్రభుజీ ఆయన. సో మనందరం కూడా ఒక 3 హరిబోళ్ళు మహేంద్ర ప్రభు చెప్తాం. హరిబోల్ ఏ విధంగా ప్లాన్ చేసి ఎవరిని తీసుకుంటారో ఏమో అర్థం కాదు. కానీ నిజంగా మన అదృష్టము, మీ అదృష్టము. మళ్ళీ ప్రభుజీ కూడా మళ్ళీ ఇక్కడ రావాలని, హైదరాబాద్కి ఎప్పుడు వచ్చినా సరే ఇలాంటి పుణ్యక్షేత్రానికి 500 సంవత్సరాల క్రితం తెలియలేదు. చైతన్య మహాప్రభు 9 ఉన్నప్పుడు కూడా ఈ రాములవారి విగ్రహం ఇక్కడ ఉన్నది. అనుకోవచ్చు 500 సంవత్సరాలు దాటింది. అయితే ఇట్లాంటి పుణ్యక్షేత్రంలో మనం ఉండి ఈ కార్యక్రమం చూడగలిగాము. ఈ కార్యక్రమం చేస్తున్నామంటే చాలా ముఖ్య విషయం. ఒకసారి మీ అర్చకులు పూజారి అనిపిస్తారు. అయ్యారు గట్టిగా 3 సార్లు హరికృష్ణ మంత్రం బద్రీనారాయణ చెప్తే ఇక్కడ వచ్చేటప్పుడు హరే కృష్ణ చాలా జరగవలసిన కార్యక్రమం సాధనలో అది ఇక్కడ జరగడానికి అనుమతించిన వారు, ఇక్కడ అందరినీ పిలిచిన వారు బద్రీనారాయణ గారికి మన కృతజ్ఞతలు.
కరుణాద్వయమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం ఆర్యానుబాహుమరవిందదళాయదాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. వసుదేవసుతం దేవం కంసచారూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. భగవద్బంధువులారా, ఈ యొక్క స్వామీజీ తదితర వీళ్ళందరూ కూడా దీని యొక్క హిందూ మతాన్ని అభివృద్ధిలో తీసుకురావడానికి చాలా తోడ్పడుతున్నారు. అలాగే ఇప్పటిదాకా చెప్పినటువంటి విషయాలన్నీ కూడా మనం ఆచరణలో పెట్టాలి. పురాణం చెప్పి వింటే సరిపోదు, దాన్ని ఆచరించిన వాడే మన జన్మ ఎత్తిన తర్వాత ఎలా ఉంటుందంటే, నేను చెప్పాను చాలా చెప్పారు మీ స్వామివారు. బాల్యం, యవ్వనం, కౌమారం, వార్ధక్యం అన్ని మామూలుగా జన్మించిన తర్వాత, కానీ మనకి ఈ యొక్క 50 సంవత్సరాలు దాటిన తర్వాత మన ఆధ్యాత్మిక చింతకి రావాలి. ఎందుకంటే మరి ఎంతసేపు పాకులాడినా సంసారం నుంచి రాలేము. ఇది ఏదైనా ఎడొచ్చు కానీ సముద్రం అనేది వేయలేదు. అందువల్ల మనం ఎంతసేపు ఆఖరి దశలో మూట కట్టుకునే ధనమే ఈ యొక్క హరినామస్మరణ, పురాణం, ఇవన్నీ కూడా మీరందరూ కూడా గ్రహించాలని, ఇలాంటి యొక్క కార్యక్రమాలు తరచు మీరు ఇలాంటి పెద్దవాళ్ళు తీసుకొచ్చి ఇక్కడ వారి యొక్క ప్రవచనాలు వినాలని శ్రీరామచంద్రమూర్తి సర్వదా అందరినీ కాపాడి రక్షించాలని కోరుకుంటున్నాను. జై శ్రీరామ్. నేను ఫస్టే చెప్పాను కదా ఇలాంటి కార్యక్రమాలు చేయాలని. వీళ్ళు ఇంచుమించు 3 ఏళ్ళు అవుతుందండి కరోనా తర్వాత. అప్పటి నుంచి కూడా వీళ్ళ యొక్క శనివారాలు ప్రవచనాలు బాగా జరుగుతున్నాయి. అలాగే ఒక వారానికి ఒక వారం కూడా జనం అలా పెరుగుతున్నారు. ఈ యొక్క కార్యక్రమాన్ని అభివృద్ధి చేస్తున్నారు ఆయన. అలాగే చెయ్యాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఆయన ఎన్ని పనులున్నా కూడా ఇక్కడికి వచ్చి ఆ కార్యక్రమాన్ని చేస్తున్నారు. మా దేవాలయాన్ని కూడా ఈ రకంగా అభివృద్ధి చేస్తున్నారు. ఆ ధన్యవాదాలు. హరే కృష్ణ. జై శ్రీమన్నారాయణ. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఇక్కడ మనం చిన్న కార్యక్రమం చేసుకుంటున్నా సరే అది మన అయ్యగారి యొక్క ఆశీర్వాదం. ఓకే, ఆయన యొక్క డైరెక్షన్లో మనం చేస్తున్నాం. ఫస్ట్ మేము ఎటువంటి ఆలోచన వచ్చినా ఏమొచ్చినా సరే ఫస్ట్ మేము అయ్యగారు కూర్చుంటాం, డిస్కస్ చేస్తాం. ఇలా కడమ ఇలా చేద్దాం, ఇలా చెప్తామని చెప్తారు. ఎంతో సంతోషంగా, ఎంతో ఆనందంగా, ఎంతో ఒక పుత్రుడి మీద ప్రేమతో ఓకే మాకు ఎన్నో సెషన్స్ ఇస్తారు. ఓకే, సో ఆయన యొక్క ఆశీర్వాదం వల్లే మనం ఏ కార్యక్రమాన్ని ఇక్కడ చేయగలుగుతాం. సో తర్వాత స్వామివారి ఆశీర్వాదం, శ్రీరామచంద్రమూర్తి యొక్క ఆశీర్వాదం అలా జరుగుతుంది. అయితే ఇక్కడ ప్రభుజీ చెప్తున్నట్టుగా మనకి ఇంత పెద్ద సంసార భవసాగరాన్ని దాటాలంటే మనకేం కావాలి? మనకేం కావాలి? మనం దాటాలని ఇందాక ప్రభుజీ చెప్పినట్టుగా ఒక చిన్న దాటాలి అంటే మనకేం కావాలంటే సాధు సంఘం కావాలి. సాధు సంఘం కావాలి. సో ఆ సాధు సంఘం ఎలా వస్తుందండి? కృష్ణ యొక్క కథ వినాలి, బాల్యలీల వినాలి. బాల్యలీల ఎలా వెళ్ళాము? సాధు ద్వారానే వెళ్ళాము. సో సాధు ద్వారా మనం అందరం వినాలి అంటే ప్రభుజీ హైదరాబాద్ వచ్చినప్పుడల్లా మన ఆలయానికి రావాలి. సాగరాన్ని దాటించాల్సింది ఎవరు? సో హైదరాబాద్ వచ్చినప్పుడు ఈ నిజాంపేట ఈ టెంపుల్ 500 ఏళ్ల నాటి టెంపుల్ అన్న విషయం ప్రభుజీ గుర్తుపెట్టుకుని కనీసం మాకు లవమాత్ర సాధనలో మనకి ఒప్పుకున్నారు. ఒకసారి 3 times హరిబోల్ చెప్పండి. హరే కృష్ణ.
నుంచి ఆల్మోస్ట్ హైదరాబాద్లో ఉన్నాను. దిస్ ఇస్ ద బెస్ట్ పార్ట్ ఆఫ్ మై హైదరాబాద్. ప్రభు నిజంగా అన్నట్టు భద్రాచల రామచంద్రుడు చూసినట్టే ఉంది. ముఖ్యంగా నేను అలా ఆలయంలోకి ప్రవేశించగానే పూజారి గారు నెత్తి మీద తల మీద ఒక కలశం పెట్టి ప్రదక్షిణ చేపించి లోపలికి గర్భగుడి దగ్గర తీసుకువెళ్ళి అక్కడ కొంచెం స్పెషల్ దర్శనం ఇప్పించి కొంచెం నీరాజనం చేసి, సో ఇంత ప్రేమకి నేను అర్హంగా అనిపిస్తుంది. కానీ అర్హత లేకపోయినా కూడా భక్తులు భగవంతుడు మన మీద ప్రేమ కురిపిస్తారు. అదే మన అదృష్టం. ఇది నేను మనస్ఫూర్తిగా చెప్తున్న మాట. ఎందుకంటే ఇక్కడ ముఖ్యంగా లీలానంద ప్రభు ఆయన ఆధ్వర్యంలో, ఆయన నాయకత్వంలో ఎవరైతే ట్రైనింగ్ అయ్యారో, ఈ 14-15 టీచింగ్ సెంటర్స్ ఉండే కదా తెచ్చుకోలే చుట్టూ, వాళ్ళందరూ ఆయన యొక్క మనోభావాల్ని, ఆయన యొక్క స్టైల్ ఆఫ్ యాక్షన్ ని చక్కగా కొనిపుచ్చుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళ మధ్యలో ఉన్నటువంటి ఆ సంబంధం, ఆ బాంధవ్యం ఒకటి పొడిగేస్తుంది. అయినా కూడా ఇంతకుముందు కూడా మీకు చెప్పాను నేను, మీరు భాగవతం చదవండి. లీలానంద ప్రభు ఒక సత్సంగ దీంట్లోకి వస్తే నేను భాగవతంలో నాకు 2 పొరపాట్లు గుర్తొస్తాయి. 4వ స్కందం 30వ అధ్యాయం 8వ శ్లోకం వెళ్ళి చదవండి. 4.30.8 రాసుకుని కావాలండి. 2 7.5.12 7వ స్కందం 5వ అధ్యాయం 12వ భాష్యం ప్రభువుగా రాసింది, భాగవతం ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ భక్తుల మధ్యలో ఉన్నటువంటి ఆ సంబంధం, బాంధవ్యం కేవలం మీకు వచ్చేటప్పుడు మీరు ట్రైన్ చేసే అందులో చెప్తున్నాను నేను. వాళ్ళ మధ్యలో ఉన్నటువంటి ఆ సంబంధం, ఆ బాంధవ్యం, ఆ ఫ్రెండ్షిప్, ఆ స్నేహం నేను ఏదైతే ఇక్కడ చెప్పాను నేను, అది నేను ఎక్కడ చూసిన దాని యొక్క వర్ణన అంతే. ఇలా కొన్ని ప్రపంచంలో 2-3 ప్రదేశాలు ఉన్నాయి నా ఫేవరెట్ ప్రదేశాలు. అక్కడికి వెళ్తే మాత్రం ఆ భక్తుల మధ్యలో కేవలం పాజిటివిటీ ఉంటుంది, నెగిటివిటీ ఇసుమంతైనా కనిపించదు. ఎవరి ముఖాల్లో కానీ, ఎవరి మాటల్లో కానీ, ఎవరి ప్రవర్తనలో కానీ ఇసుమంతైనా నెగిటివిటీ కనిపించదు. ఆ క్రెడిట్ అంతా ఎవరైతే లీడర్ ఉన్నారో వాళ్ళకి ముఖ్యంగా తెలుస్తుంది. చెప్పాను నేను, ఇప్పుడు సభాముఖంగా కూడా చెప్తున్నాను నేను. చాలా ఆనందంగా ఉంది. ప్లస్ ఈ ట్రిప్ యొక్క ప్రత్యేకత ఏమిటంటే ఈ రామాలయాన్ని సందర్శించడం, ఆ పూజారి గారి యొక్క ఆశీర్వాదం లభించడం. థ్యాంక్ యూ సో మచ్. నేను నాకు ఏ అర్హత లేకపోయినా, దీనికి పాత్రుని కాకపోయినా కూడా మీరు దయతో నన్ను ఇలా మీ ఆశీర్వాదంతో స్నానం చేపిస్తున్నారు. చాలా ధన్యవాదాలు. సో మనకి హైదరాబాద్ వచ్చినప్పుడల్లా ప్రభుజీ సాత్సంగం కావాలి కాబట్టి ఒక్కసారి సాధు సంఘం, మీ సంఘం ఒకసారి 3 times మనం హరే కృష్ణ నామం చెప్పి ముగిద్దాం. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. गौरांग दर्शन प्रभु की जय, प्रभुपाद की जय, रामचंद्र भगवान की जय, प्रसाद प्रभु एंड माधवी माता जी